ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కమ్మరి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు. వారు ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. అదేవిధంగా మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మానవతారాయ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు డిబేట్. మరియు తురగ శ్రీరామ్ గారు, సీనియర్ విశ్లేషకులు. శ్రీరామ్ గారు నమస్కారం, వెల్కమ్ టు డిబేట్ అండి. సో ముందుగా జనసేన నుంచి ఉన్నటువంటి నాయకులు కమ్మరి శ్రీనివాస్ గారితో మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, తెలంగాణలో పోటీ చేస్తున్నామంటే ఆయన సొంతంగా పోటీ చేయడం కాదు, ఇక్కడ బిడ్డలే పోటీ చేస్తారన్న సందేశం ఇచ్చారు. ఆ తెలంగాణ మీ అయ్య జాగిర్ అనే క్వశ్చన్ కూడా దాన్ని కూడా వక్రీకరించారని జనసేన నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్కి సంబంధించి, వెంటనే నాగబాబు కామెంట్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత హేమ, ఇట్లా మిగతా పర్సన్స్ అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రకాష్ రాజ్ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరేం మాట్లాడారు? ముందుగా ప్రైమ్ 9+ టీవీ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నేను కమ్మర్సీను, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి రీసెంట్గా మొన్న 3 days బ్యాకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి మనం చూసుకుంటుంటే ఈ ప్రకాష్ రాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల మీద ఎప్పటికి ప్రతిసారి దేశ ప్రధాని మోడీ గారి పైన, హిందువుల పైన ఏదో రకమైన కామెంట్. అసలు మీరు ఎవరు? సరే, మీకు అంతా రాజకీయ కొంచెం ఏదైనా అవకాశం వస్తే ఏదైనా పార్టీలో జాయిన్ అయినా ఆ కండో కప్పుకొని ప్రశ్నించండి, అసలు మీరెవరు? సో ఇప్పుడు మన బంగ్లా గణేష్ గారు ప్రస్తావించినట్టు, నాగబాబు ప్రస్తావించినట్టు, హేమ గారు ప్రస్తావించినట్టు మీరెవరండి? అప్పుడు మీరు కూటమితో వస్తారా, ఎట్లనే వస్తారా? అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. మీరు ప్రశ్నించడానికి మీరెవరు? మేము ఒకటే అర్థం, మీరు ఏదైనా వేదిక వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా రాజకీయాల్లో ఎవరైనా ఉంటే అని, రాజకీయంగా ప్రజలకు సమాధానం చెప్తున్నాం. కానీ మొన్న కూడా చెప్పాడు కదా, మీటింగ్ క్యాన్సల్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీటింగ్ క్యాన్సల్ చేసిన రోజు అదే సాయంత్రం వారి నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. నేనే పోటీ చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా అధికారంలోకి వస్తే తెలంగాణ బిడ్డలే పదవులు అనుభవిస్తారని. నేను ఆయన ఎక్కడ సీఎం, నేనే సీఎం అవుతానని చెప్పలేదే, ఎక్కడ చెప్పి కూడా గెలవలేదు, నేను సీఎం గాని కూడా చెప్పారు. అదే కదా, ఎవరైనా ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అంటే వేరే పార్టీ పెట్టుకొని తెలంగాణ మడగడు ఉన్నదయ్యా. మేము తెలంగాణ బిడ్డలమే కదా అండి. నేను సిద్దిపేట జిల్లా ఉద్యమాల గడ్డ, టీఆర్ఎస్ గడ్డ అన్న ఉద్యమాల గడ్డ నుంచి గజ్వేల్ నుంచే కదా నేను వచ్చింది. మీకు ప్రకాష్ రాజ్ గారికి అంత అక్కసెందుకు? ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఇంట్లో ఎవరు మరణిస్తే కూడా చిరంజీవి గారు పోయి పరామర్శించారు. ఆ మాత్రం ఉందా దానికి? అంటే ఏంటి, కుట్ర జరుగుతుందా పవన్ మీద తెలంగాణ? 100% అండి కుట్ర జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ వీళ్ళ ఉనికి ఎక్కడ మాయమవుతుందో. ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ 12 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నారు? ఇప్పుడు తెలంగాణ ప్రజల జీవితాలు మార్పు ఏం చెందింది? ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మార్పు చెందారు. ఈరోజు కవిత మాట్లాడుతుంది, ఆమె అప్పుడు ఎక్కడుంది? ఉద్యమంలో ఎక్కడుంది? ఉద్యమం అప్పుడు ఎన్ని ఆశలు, ఇప్పుడు ఎన్ని ఆశలు? ఎక్కడైతే లీడర్లు మారారు కానీ ప్రజల బతుకులు అయితే ఎక్కడ మారలేదు కదండి. రైట్ మాట్లాడదాం అండి. అలా మనకి మానవతారాయ్ గారు ఆయన కూడా ఉన్నారు. మానవతారాయ్ గారు, మీరేమంటారు? పాలకుల్ని ఆయన ప్రశ్నించారు, ప్రజల్ని కాదు తెలంగాణ జాగిర్ అనే విషయంలో. అలానే పోటీ చేస్తామంటే డైరెక్ట్గా పవన్ పోటీ చేస్తున్నట్లు కాదు, ఇక్కడ తెలంగాణ బిడ్డలే అనే